మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామం వద్ద ఉన్నాము. ఈ గ్రామంలో గత 12వ తారీఖు ఇక్కడ D4 కెనాల్ తోటపల్లి నుండి చెంజర్ల అటు వెళ్ళే ఒక నీటిపారుదలకు సంబంధించిన కెనాల్ ఆ రోజు తెగి ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ కాలువ రాత్రే హుటాహుటిన ఎమ్మెల్యే గారి ఆదేశాలతో సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టారు. అలాగే ఈ రోజు కూడా ముమ్మరంగా మనకి ఇక్కడ మట్టి పోస్తున్న పరిస్థితి ఉంది. ఆ కాలువ మొత్తం సాఫ్ చేస్తున్నారు. ఇక్కడికి అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి వాళ్ళ యొక్క సూపర్వైజింగ్ లో ఎక్కడెక్కడ అయితే మనకు కాలువ కొంచెం రిపేరింగ్ అనిపిస్తుందో అక్కడ ఈ విధంగా మట్టి పోసి మరమ్మతు చేస్తున్నారు. ఇక్కడ గుట్టల పైనుండి వర్షపు నీళ్లు ఆ చెరువులోకి పోవడానికి వీళ్ళు ప్లాన్ ఇచ్చారు. కానీ అంతకంటే ముందే ఇక్కడ ఊరుంది, చాలా ఏళ్ళ నుంచే ఊరుంది, ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్ల దగ్గర డ్రైన్ ఈ విధంగా నీళ్లు రావడానికి తూము కట్టిన అధికారులకు, ఎస్టిమేషన్ వేసిన వాళ్లకు, వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చిన ప్రజాప్రతినిధులకు నా హ్యాట్సాప్ నిజంగా. ఎందుకంటే అక్కడ నీళ్లు వచ్చి ఇళ్లలో పోయే పరిస్థితే ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడు వాళ్ళు స్థలం సేకరించాలన్నా కూడా 15 ఫీట్ల రోడే ఉంది. డ్రైనేజ్ పక్కకు తీసుకుంటే మనకి ఇక్కడ అవకాశం లేనే లేదు. కానీ మీరు ఏ విధంగా ఏం చదివిర్రో, ఎట్లా మీరు ప్లానింగ్ ఇచ్చిర్రో అయ్యా అధికారులారా, ఇకనైనా చూడండి. అయితే ఇక్కడ ఊరు పైననైనా ఇవ్వండి, లేకపోతే ఊరు దాటిన తర్వాతనైనా తూము ఇవ్వండి. కానీ ఎటు కాకుండా నడి మధ్యలో ఊరుకు మీరు ఈ విధంగా ఆ నీళ్లు పోవడానికి తూమిచ్చిర్రు. ఇకనైనా ఆలోచించండి. సరే, లేకపోతే ఈ డ్రైనేజ్నైనా మీరు పకడ్బందీగా నిర్మిస్తే ఆ చెరువులోకి వెళ్తాయి నీళ్లు. లేదంటే దీన్ని మూసివేసి ఆ ఊరు పైననైనా లేకపోతే ఊరు కిందనైనా మీరు ఈ యొక్క తూము వచ్చేటట్టుగా చేయండి. జర కొంచెం ఆలోచించండి. ఆ రోజు ఈ యొక్క తూము నుండే ఈ విలేజ్ లకు నీళ్ళు వచ్చినాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ సమస్య ఇది పరిష్కారం కాలే, ఇంకో సమస్య ఉంది. ఇక్కడ సమస్య ఏంటి అంటే D4 కెనాల్ పైనుంచి ఉన్నది. ఈ తూము ఇక్కడ ఎందుకు నిర్మించారంటే ఆ పక్కకి గుట్టలు అవన్నీ, అక్కడ నుండి గుట్టల నుంచి జాలువారే నీళ్లు అవన్నీ ఈ తూము నుండి ఈ మన్నెంపల్లి విలేజ్ ఒక చెరువులోకి వెళ్తాయి అన్నట్టుగా. చెరువులోకి వెళ్ళేది ఈ తూము ఇక్కడ వదిలేశారు, ఓకే. కాకపోతే ఏంటి అంటే D4 కెనాల్ తెగిపోవడం వల్ల మనకి నీళ్ళు ఈ విధంగా వచ్చినాయి అనుకుంటున్నాం. మరి అక్కడ పైన ఆ గుట్టల నుండి వచ్చే నీళ్లు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఈ తూములకు వస్తాయి కదా. మరి ఈ తూముల నుండి నీళ్లు మళ్ళీ ఎటు వెళ్తాయి అంటే ఇక్కడ గ్రామస్తులు చెప్పేది ఏంటంటే ఈ విలేజ్ పక్కకు ఒక చెరువు ఉంది, మన్నెంపల్లి చెరువు. ఆ చెరువులోకి వెళ్తాయని చెప్తున్నారు. మరి ఈ తూము నుండి మనకు చెరువులోకి వెళ్ళడానికి ఇక్కడ చూడొచ్చు బాట ఉంది, ఇక్కడ మనకు కెనాల్ లేదు. అంటే రేపు వర్షాలు పడ్డ తర్వాత ఆ పైన ఉన్న నీళ్లు పారకం, అక్కడ నీళ్లు వర్షపు నీరు అనేది ఎక్కువై ఈ తూముల నుండే మళ్ళీ బయటకు వస్తుంది. అంటే సమస్య మళ్ళా రెండవసారి పునరావృతం అయ్యే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ కాలువ లేదు చూడండి. కాలువ లేకపోవడం వల్ల మళ్ళీ ఆ వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు ఇళ్లకే వస్తాయి. కాబట్టి అధికారుల చూడండి, ఇంకా మీ పని కంప్లీట్ కాలేదు. ఇక్కడ మన్నెంపల్లిలో ఆ కాలువ మరమ్మతుల వరకే చేస్తున్నారు. మరి ఇక్కడ కెనాల్ అనేది లేదు, ఇండ్లు కనబడుతున్నాయి మనకు. మోరి అట్లా చిన్న రోడ్, ఒక 15 ఫీట్ల రోడ్ నుండి పక్కకు మోరి టైప్ లో ఉంది. మరి ఆ వరద ఎక్కువ వస్తే మళ్ళీ విలేజ్లకి వెళ్తాయి. మరి దీని గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం ఆలోచించారో తెలియదు. ఇక్కడ మనంపల్లిలో ఈరోజు ఇక్కడ కుమరన్న గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కుమరన్న గారు. ఇప్పుడు ఇక్కడ ఈ వర్షానికి తూము ఏంది అంటే ఇక్కడ డౌన్ ఉన్నదని ఇక్కడ తూము పెట్టిర్రు. ఈ తూము చేయబట్టే ఇప్పుడు మొత్తం ఈ వర్షం నీళ్ళు సూత, ఈ గుట్ట నుంచి వచ్చే వర్షం నీళ్ళు సూత ఇక్కడ డ్రైనేజ్ కడితే, డ్రైనేజ్ నుంచి ప్రస్తుతానికి డ్రైనేజ్ కడితేనే కుంట్లకు పోతాయి, అక్కడ చెర్లకు పోతాయి. ఈ డ్రైనేజ్ అనేది ఒకటి, రోడ్ అనేది ఒకటి చేసి డ్రైనేజ్ కడితేనే ఇప్పుడు ఇళ్లకు రాకుండా ఉండే లెక్క ఉంటది.
ఇప్పుడు ఈ కెనాల్ దేవుడుకు కారణం సూత ఇప్పుడు దానికి అటు 2 సైడ్ల అది కాంక్రీట్ వేసి సీసీ పోసి బందోబస్తు చేస్తేనే అది ఆగుతాయి. దాని కాక ఇంకొకటి పైపు లైన్ దాని కింద అచ్చుట్ల అక్కడ చెత్త చెదారం తట్టి అది సూత వాటర్ ఎక్కువ వచ్చి అక్కడ తట్టుకొని సూత తెగే పొజిషన్ ఉన్నది కాబట్టి దానికి అటు 2 సైడ్ల కాంక్రీట్ వేసి బందోబస్తు చేసి ఇది ఒకటి డ్రైనేజ్ నిర్మించితేనే ఈ ఊళ్ళకి సూత వాటర్ రాకుంటుంటది, మంచిగా ఉంటది. ఇక్కడ ముంగడ చెర్లకు సూత పోయేదానికి సూత డ్రైనేజ్ సూత బాగా చిన్నగా కట్టిరు. అప్పుడు కొద్దిగా పెద్దగా కడితే ఈ డ్రైనేజ్ వర్షం నీళ్ళు సూత డ్రైనేజ్లోకి వెళ్ళి పోయేదానికి సూత ఇబ్బందిగా అవుతున్నాయి. డ్రైనేజ్లోకి వెళ్ళి మీదికి సూత ఎక్కిపోతున్నాయి. ఇండ్లకు ఓడు కారణం ఏంటి అంటే ఇక్కడ పెద్ద డ్రైనేజ్ లేదు. ముంగడ సూత చిన్నగా డ్రైనేజ్ కట్టిరు. అది సూత పెద్దగా చేసి డ్రైనేజ్ పెద్దగా చేస్తేనే ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఈ కాలనీలకు నీళ్లు పోకుండా ఉండాలంటే ఫస్ట్ డ్రైనేజ్ పెద్దగా చేయాలి. ఇది రోడ్ ఇక్కడ కట్టదాకా రోడ్ ఎత్తు లేపాలి. ఇళ్లకు పోకుండా నీళ్లు ఉండాలంటే డ్రైనేజ్ ఉండాలి, పెద్దగా రోడ్డు లేపాలి. ఇది ఇంకొకటి మళ్ళీ ఒకటి కట్టకు సూత మొత్తం ఒక 2-3 కిలోమీటర్ల నుంచి అటు ఇటు సీసీ వేసి కాంక్రీట్ వేసి మంచి బందోబస్తు చేస్తేనే మంచిగా ఉంటది, గట్టిగా ఉంటది, ఇళ్లకు నీళ్లు రావు. ఈ పనుల పర్యవేక్షణ గురించి డి సదయ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా ఏమైందంటే పీచిపల్లి దగ్గర షట్టర్స్ వాళ్ళు మూసేసి వాళ్ళు నీళ్లు ఎక్కువ రావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆలోచన లేదు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కావాల్సిన నీళ్లు మేము వదిలాము. ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేయకపోతే ఆ నైట్కి వాళ్ళు నీళ్ళు వాటరు చేరే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు దాన్ని గమనించకుండా షట్టర్ను పూర్తిగా మూయడం ద్వారా నీళ్ళని ఎక్కువైపోయి కెనాల్లో పట్టరానంత నీళ్ళు వచ్చినాయి. సో దాని కెపాసిటీకి మించి రావడం వల్ల కెనాల్ అది తెగిపోవడం జరిగింది. హుటాహుటిన వచ్చి దానికి శాండ్ బ్యాగ్స్ నింపేసి ఏదైతే మన్నెపల్లి గ్రామం ఉందో ఆ ఊర్లోకి ఈ నీళ్లు పోకుండా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని త్వరితగతిన మేము దాన్ని ఆ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాము. దాదాపు ఆల్మోస్ట్ ఈరోజు అయిపోతుంది. మళ్ళీ రైతులకు నీళ్లు కూడా వదలడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ఇది కాకుండా మేము పటిష్ట చర్య తీసుకో అవసరం ఉంటే పోలీస్ బందోబస్తు కూడా పెట్టి మేము మళ్ళీ రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ యొక్క గండిని పూడ్చారు, మళ్ళీ మనకు మట్టి అట్లాంటి పకడ్బందీగా చేయిస్తున్నారు. దీన్ని పర్యవేక్షించడానికి రమేష్ గారు వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ మనకి మన పీచిపల్లి గ్రామం దగ్గర మనకు క్రాస్ రెగ్యులేటర్ ఉంటుంది. అంటే ఇది మెయిన్ కెనాల్కును మన ఈ 4L డిస్ట్రిబ్యూటరీ అంటే మన్నెపల్లికి వచ్చేటువంటి ఈ డిస్ట్రిబ్యూటరీకి ఒక క్రాస్ రెగ్యులేటర్ ఉంటుంది. నీళ్ళను అనుసంధానం చేయడం కోసము మెయిన్ కెనాల్ అవసరం ఉన్నప్పుడు బ్రాంచ్ కెనాల్ తగ్గించి మెయిన్ కెనాల్కి ఇస్తాము. బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఎక్కడ అవసరం ఉన్నప్పుడు మెయిన్ కెనాల్ తగ్గించి బ్రాంచ్ కెనాల్కి ఇస్తాం. డిమాండ్ బట్టి కొంచెం రెగ్యులేట్ చేయడానికి మేము జనరల్గా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం చేస్తాం. ఆ నిర్మాణంలో భాగంగా ఆ క్రాస్ రెగ్యులేటర్ పర్ఫెక్ట్ చేసిన తర్వాత ఈ బ్రాంచ్ కెనాల్కి కావాల్సిన నీళ్ళు బ్రాంచ్ కెనాల్కి ఇస్తాం, మెయిన్ కెనాల్కి కావాల్సిన నీళ్ళు మెయిన్ కెనాల్కి ఇస్తున్నాం. అట్లాంటి సందర్భంలో ఈ మన్నెపల్లి గ్రామం నుంచి కింది రైతులు కింద గ్రామాల రైతులు కొంతమంది మాకు నీళ్లు రావడం లేదని చెప్పేసి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళి ఈ మెయిన్ కెనాల్కు పోవాల్సిన నీళ్ళన్నీ పూర్తిగా బంద్ చేసి ఆ నీళ్ళని మొత్తము దగ్గర 300 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని ఈ మనకు 4L డిస్ట్రిబ్యూటరీ వైపు మళ్లించడం జరిగింది. ఆ విధంగా మళ్లించడం ద్వారా ఈ 200 క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీ ఈ 4L డిస్ట్రిబ్యూటరీ మల్లెంపల్లి గ్రామంకి వచ్చే పిల్ల కాలువకు ఉంటుంది. దాంట్లోకి 300 క్యూసెక్ల నీరును వదలడం వల్ల ఇది మన్నెపల్లి గ్రామం ఏంటంటే ఇక్కడ ఎంబాంక్మెంట్ రీచ్ ఈ బోత్ సైడ్స్ మన కెనాల్కి అటువైపు ఇటువైపు ఉండే కట్ట ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జనరల్గా బ్రీచెస్ కానీ కెనాల్ అంటే ఎక్కువ డిశ్చార్జ్ పోయినప్పుడు కెనాల్ బ్రీచ్ అవ్వడం అనేది ఇట్లాంటి ఎంబాంక్మెంట్ రీచెస్ జరుగుతాయి. అందువల్ల ఈ ఎంబాంక్మెంట్ అనేది ఈ కాలువ తెగిపోవడం అనేది ఈ మన్నెపల్లి గ్రామంలో జరిగింది. ఈ మన్నెపల్లి గ్రామంలో జరిగిందని తెలుసుకోగానే ఇమ్మీడియట్గా ఆన్ డ్యూటీలో ఉన్న లష్కర్స్, ఏఈలు, డిఈలు అంతా కలిసి ఈ వాటర్ను మొత్తము మళ్ళీ మెయిన్ కెనాల్ పై మళ్ళీ ఇచ్చేసి ఈ ఉపకాలకు సంబంధించిన నీటిని పూర్తిగా తగ్గించేసి ఈ హుటాహుటిన శాండ్ బ్యాగ్స్ తెచ్చేసి గ్రామంలోకి నీళ్లు పోకుండా ఇమ్మీడియట్గా వితిన్ అవర్స్ లోపల మొత్తం రెక్టిఫై చేశాము. రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎంబాంక్మెంట్ ఇంకా ఎత్తు ఇంకా పటిష్టం చేయడం కోసము ఆ రోజు రాత్రి దాదాపు మనకు కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్, ఎంబాంక్మెంట్ హైట్ రేజ్ చేయడం అన్ని పూర్తి చేశాము. ఇప్పటికి కూడా ఇంకా బండ హైట్ ఇంకా కొంచెం రేజ్ చేసి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మనకు
ఆ రోజు బీభత్సం జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే తొందరగా స్పందించి అధికారులను ఆదేశించడం వల్ల ఆ రోజు రాత్రే జేసీబీలు అవి తీసుకొచ్చి ఇసుక బస్తాలు నింపి ఆ ఇసుకతో వాటిని కట్ట వేసి చేశారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనా దీనికి శాశ్వత పరిష్కారం మీరు ఖచ్చితంగా చూపించాలని కోరుకుంటూ ఈ గ్రామస్తుల పక్షాన కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.